వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతామన్న ప్రతిపాదనను తాము వ్యతిరేకించామని, కేంద్ర నిధులు ఆపేసినా బీఆర్ఎస్ వెనక్కి తగ్గలేదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా రైతు డిస్కంను ఏర్పాటు చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి వచ్చిందని ఆయన ఎద్దేవా చేశారు. రైతు డిస్కం ఏర్పాటును బీఆర్ఎస్ పార్టీ తరఫున వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ నెల 29న జరిగే ఈఆర్సీ సమావేశంలో తమ వాదనలు వినిపిస్తామని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఎప్పుడు కూడా ఆ రకమైన ఆలోచన చేయలే. ఇంకా కేంద్రం మీటర్లు పెట్టాలనేటువంటి ప్రతిపాదన తెచ్చినాడు. ఖండించడంతో పాటు తీవ్రంగా వ్యతిరేకించి ప్రజల దృష్టికి తీసుకొని పోతాము, ఇది ఎందుకు సముచితం కాదు అని చెప్పి శాసనసభను ఏర్పాటు చేసి శాసనసభలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం ముఖానికి కొట్టినాం. మేము మా ప్రజలు దీనికి ఇష్టపడతా లేరు అని చెప్పి దాని పర్యవసానం ఏంది? కేంద్రం మన మీద ఆంక్షలు విధించి మనం తీసుకునేటువంటి అప్పులు తీసుకోకుండా ప్రతి ఏడు వచ్చేటువంటి అప్పులు దాదాపు 23,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి రావాల్సినటువంటి డబ్బులు రాకుండా నిరోధించినారు వాళ్ళు. అయినా సరే మేము రైతుల మీద భారం మోపము కాక మోపము, దీన్ని వ్యతిరేకిస్తామని చెప్పినాం. వేర్ ఆన్ రికార్డ్.